భక్తుల కోసం భగవంతుడి కోసం పనిచేస్తున్నటువంటి ధర్మకర్తల మండలి బిఆర్ నాయుడు గారి అధ్యక్షాన మేమందరం పనిచేస్తున్నాం. గత ధర్మకర్తల మండలి గత ప్రభుత్వం చేసినటువంటి అపచారాలు, అవినీతిని, అక్రమాలని అన్నిటినీ బయటికి తీసుకొని వస్తూ అన్నిటినీ సరిదిద్దుకుంటూ మేము ముందుకు పోతున్నాం. తప్పు వాళ్ళు చేసి మసి మాకు మూస్తున్నారు. అందుకనే వాళ్ళని 11 స్థానాలకి ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం ఉంది కాబట్టి 11 స్థానాలకే వాళ్ళు పరిమితమైనాడు. ఈరోజు మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ధార్మిక క్షేత్రంగా భావించి మేము ముందుకు పోతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ధనార్జన క్షేత్రంగా భావించి వారు దాంట్లో నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈరోజు పరకామణి అంశం ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సిబిసిఐడి ఏసీబీ డిపార్ట్మెంట్స్ విచారణ చేస్తూ ఉంది. వడ్డీ కాసుల వాడికి వెంకటేశ్వర స్వామి ఇంకో పేరుంది, వడ్డీ కాసుల వాడిని. స్వామి దగ్గర అపచారం అవినీతి చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వడ్డీ కాసుల వాడి దగ్గర కొల్లగొట్టిన ప్రతి పైసాని వడ్డీతో పాటు వెంకటేశ్వర స్వామి ఖజానాకి తిరిగి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. నీలాంటి చైర్మన్ని నేను ఎప్పుడు చూడలేదని చెప్పి నేను భావిస్తున్నా. కరుణాకర్ రెడ్డి లాంటి చైర్మన్ని నేను ఎప్పుడు చూడలేదు. నీ హయాంలో ఎన్నికల సమయంలో దాదాపు 1500 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్కి బదలాయించి దాంట్లో కమిషన్లు తీసుకున్నామని చెప్పి కమిషన్ల చైర్మన్గా చరిత్రలో నువ్వు నిలిచిపోయావని చెప్పి తిరుపతి ప్రజలు భావిస్తున్నారు. నువ్వే మా గురించి మాట్లాడేది కరుణాకర్ రెడ్డి గారు. నీవు ఏం చేస్తావో ఎంతైతే తిన్నావో అంతా తిరుపతి ప్రజలకు తెలుసు. భగవంతుని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది నువ్వు కాబట్టి నీ మాటలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. గోశాలలో గోమాతలు చనిపోతుంటే అది కరుణాకర్ రెడ్డి గారి హయాంలో కూడా చనిపోవడం జరిగింది. కానీ ఆయన మా హయాంలో ఉద్దేశపూర్వకంగా గోమాతలు చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని తీసుకువచ్చారు. నేను వారిని ఛాలెంజ్ చేస్తున్నా. మీ హయాంలో పాడైపోయినటువంటి ధానాన్ని, ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ని వాడారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. అది నిజం కాదా కరుణాకర్ రెడ్డి గారు? ఈరోజు గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తున్నా. నీ మాటలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు.